గెస్ వాట్, ఈరోజైతే నేను హైదరాబాద్ వెళ్తున్నా మా ఇంటికి. సో లెట్స్ గో. ఇంటికైతే వెళ్తున్నా ఈరోజు, సంక్రాంతి ఉంది కదా అందుకని. సో ఇది నా బ్యాగ్ అన్నమాట. సో బోర్డింగ్ చేయడానికి వెళ్తున్నాను, ఆకాశ ఎయిర్లైన్స్ అన్నమాట. సో బోర్డింగ్ పాస్ అయితే వచ్చేసింది, సెక్యూరిటీ చెక్-ఇన్కి వెళ్తున్నా. ఇందాక సెక్యూరిటీ చెక్ ఇన్ చేసి వస్తుంటే లేడీస్ని చెక్ చేసే వాళ్ళు ఉంటారు కదా సెక్యూరిటీ పాయింట్లో. సో అక్కడ ఒక మ్యామ్ చూసాను, నీ హెయిర్ చాలా బాగుంది, అట్లా లూజ్గా వదిలేయకు అని అంటుంది. నేను అన్నా అనమాట, అసలు దీనికన్నా ఇంకెక్కువ ఉండే, చలికి అంతా హెయిర్ ఫాల్ అయిపోతుంది అని. ఏం చేస్తాం, భరించాలి. ఏమనికి చెప్పినా కూడా బ్యాగ్ ఇంత బరువు పెట్టకు, మొయ్యలేను నేను అని. ఇందులో లంచ్ ఇంకా అన్ని ఐటమ్స్ అన్ని ఫిల్ చేసి పెట్టాడు. అదే లగేజ్ బ్యాగ్లో వేసి ఉంటే అన్ని అటే పోతుండే. ఇప్పుడు ఈ నుంచి అడిగి పోయేలోపు నా భుజం పోతుంది ఇక. సో నా దగ్గర చాలా టైం ఉంది ఇప్పుడైతే. ఫ్లైట్ వచ్చినది 3 o'clock అనమాట. సో వెయిట్ చేయాలి. బోర్డింగ్ పాస్ అయితే రెడీ. సో సోలో వెళ్తున్నా. నాన్న అయితే వచ్చాడు డ్రాప్ చేయడానికి ఎయిర్పోర్ట్లో, బట్ ఇంటికైతే సోలోను వెళ్తున్నా. దానికి లీవ్స్ దొరకలేవు. మేబీ వస్తే తన బర్త్డే టైంకి వస్తాడు కావచ్చు, బట్ నాట్ ష్యూర్. ఒకవేళ లీవ్స్ గ్రాండ్ అయితే వస్తాడేమో మేబీ. ఇప్పుడైతే ఒకదాన్ని వెళ్తున్నా. సో సోలో, ఏకాకి. చాలా బోరింగ్గా ఉంటుంది కదా ఒంటరిగా వెళ్తే. ఎవరైనా ఫ్రెండ్స్ లేకపోతే రిలేటివ్స్ ఉంటే టైం పాస్ అవుతుంది, కానీ ఇప్పుడు ఒక్కదాన్ని పోవాలంటే బోర్ కొట్టేస్తుంది అంత దూరం. ఆంటీ వాళ్ళని ఫోటోకి ప్రిపేర్ చేస్తుంది ఎక్క వాళ్ళని. నైస్. ఓకే, నా దగ్గర చాలానే టైం ఉంది కాబట్టి యాక్చువల్లీ హ్యాండ్ బ్యాగ్ తీసుకుందాం అనుకున్నా. సో చూస్తాను, ఏదైనా మంచిగా కనిపిస్తే తీసుకుంటా. క్రిస్మస్ కదా, వైట్ సూపర్ కదా, బాగుంది. ఇట్స్ నైస్, సి బాగుంది. ఓ ఏనుగులు. షాప్లోకి వెళ్ళి తీసుకుందామా, చూద్దాం ఒకసారి. ఏదైనా మంచిగా కనిపిస్తే తీసుకుంటా. ఇప్పుడైతే షాప్లోకి అయితే వచ్చాను. టైం ఎక్కువ ఉంది కదా, ఏం చేయాలి, టైం పాస్. నేను బ్యాగ్స్ చూద్దాం ఎంత రేంజ్లో ఉన్నాయో. మన బడ్జెట్ అయితే తీసుకుందాం, లేకపోతే బ్యాక్. हेलो, यस, मीडियम साइज लाइक इस टाइप लो. हाँ, क्या चल रहा है? ओके, हाँ, उससे अगर आप पे करेंगे तो 1000 में 1000 रुपए सोल्ड है. ओके, और मॉडल कलर चेंज में है ये बाकी इसके ऊपर है. ओके, ये क्या रेंज है? ये 9000 है. ओके, ओके, कितना पड़ेगा फिर? 3.5. ओके, और ये आई एम जस्ट चेकिंग व्हिच वन इज गुड, दिस वन और दिस वन. చూద్దాం. ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు, లోపలికి వెళ్ళనైతే వెళ్ళినా నాకు నవ్వు ఆగుతలేదు అసలు. 21,000 అని చెప్పింది బ్యాగ్. కథం 21,000 అని చెప్పగానే మీరు ఏమన్నా అర్థం కాలేదు. ఇచ్చి ఎందుకు పోయినావు సరే అనుకుంటా. సరే పర్వెందుకు తీసుకున్నాడు అని ఇంకా 2-3 బ్యాగులు చూసిన. అవి చూస్తే అవి 8,000 అంట. 8,000, 9,000, ఇంకొకటి చూపించింది 15,000 అని. ఆ వీడియోలో ఇందాక ముందు పెట్టిన వీడియోలో అదొక వైట్ బ్యాగ్ ఉంది కదా, అది 9,000 అంట. బ్లాక్ దేమో 8,000 అంట. ఐసిఐసి బ్యాంక్ క్రెడిట్ కార్డు మీద 1,000 రూపీస్ డిస్కౌంట్ అంట. అయినా అంతైనా కానీ నేను తీసుకోలేను, మన బడ్జెట్ అంత కాదులే. కానీ నేనైతే షాక్ ఫుల్. निवेदन है कि आप अपनी कुर्सी पर लौट जाएं और कुर्सी की मेरी बात में इस समय शौचालय का प्रयोग ना करें. धन्यवाद.
Ladies and gentlemen, as we are experiencing turbulent weather, we request you to return to your seats, fasten your seatbelts and remain seated until the seatbelt signs are switched off. Kindly సో హైదరాబాద్లో అయితే ల్యాండ్ అయిపోయింది. లగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాను. బెల్ట్ నెంబర్ వచ్చేసి 7 అని చెప్పారు. చూడాలి అది ఎంతసేపు పడుతుందో రావడానికి. ఇంకా నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది. ఫ్లైట్ ఎక్కువసేపు ఏం ఉండదు, జస్ట్ 2 hours ఢిల్లీ నుంచి హైదరాబాద్కి. బట్ కొంచెం నిద్ర వస్తుంది. లగేజ్ కోసం వెయిటింగ్. లగేజ్ రావడానికి చాలా టైం పట్టింది. నా లగేజ్ అయితే ఇప్పుడు వచ్చేసింది. అది తీసుకొని ఇప్పుడు డైరెక్ట్గా మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. అక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మా డాడీ వచ్చి నన్ను ఇంటికి తీసుకెళ్తాడనమాట, నిజామాబాద్కి. ఎప్పుడైతే మా నాన్నతో కలిసి ఇంటికి వెళ్తున్నాను. మొక్కజొన్న బుట్ట తినుకుంటా. నా ఫ్రెండ్స్ యూట్యూబ్లో హాయ్ చెప్పు. అట్లా ఉన్నామని చెప్పు ముందు ఈ ఫోన్ లో నెంబర్ తీసేయాలి. నేను పెడతా, నువ్వు హాయ్ చెప్తే నేను పని చేసిస్తా. హాయ్ అని చెప్పు. హాయ్. ఎస్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్తున్నాం అనమాట. తాటి ముంజలు కొనుక్కోవాలి. ఓకే